తారీఖు మధుప్రియ అని చెప్పి కైప గ్రామంలో ఎస్సీ మాది కులానికి చెందిన అమ్మాయి మరి ఈది కుక్కలు మరి ఎత్తుకొని పోయి వాళ్ళను ఘోరంగా చనిపోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వలన ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం వలన ఈ విధంగా జరిగింది. మరొక అమ్మాయిలకు అబ్బాయిలకు చిన్నలకు జరగకుండా ఇది మరి ప్రభుత్వం చర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామ ఈఆర్ఓ కాలనీ మొదలుకుంటే పంచాయత్ సెక్రటరీ అంత వరకు కూడా మరి గ్రామాలలో ఉన్నటువంటి పోయినసారి వైసీపీ లీడర్లు వాళ్ళ లీడర్లు చోటాపాట లీడర్లు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకున్నారు. మరి ఈ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ మాట్లాడగానే కూడా గ్రామంలో రెడ్డి గారు చోటాపాట లీడర్లు చెప్తే దాని మేరకు మాత్రమే ఆఫీసులలో పనిచేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. దయచేసి గ్రామ సచివాలయం సిబ్బందికి ఒకటే చెప్తున్నాం, ఇది ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల చూడకపోతే మరో తీయాల్సిన పరిస్థితి తీసుకురా ఉండాలని కోరడమే. గ్రామంలో కూడా ఇది పూర్తి కంట్రోల్ చేసి గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ఖచ్చితంగా ఈ విధంగా జరిగి చెప్పి మేము ఫోన్ చేసి కైప గ్రామ పంచాయతీ సెక్రటరీని కూడా నిర్లక్ష్యం వహించున్నాడు. తనను వెంటనే డిస్మిస్ చేసి మరి అదే విధంగానే మంచిగా ఆఫీసర్లు మీకు దేవుడు ఇచ్చినాడు, కష్టపడి చదువుకున్నారు. మరి అదే విధంగానే ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతలు పెట్టుకొని గ్రామ సచివాలయంలో నిరంతరం చెల్లులతో మాట్లాడడం తప్ప పేద ప్రజలకు ఆఫీసులకు వచ్చినటువంటి వారికి ఏమాత్రం మీరు పని చేయడం లేదు. మరి అదే విధంగానే మీరు కొనసాగితే గ్రామ సచివాలయాలకు ఖచ్చితంగా తాళాలు వేసేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మరి తెలియజేయడం లేదు. మేము కడుతున్నటువంటి పన్నులుంటి జీతాలు తీసుకుంటూ మరి మీరు నిర్లక్ష్యం వహించితే సహించేదే లేదు. మరి ఈ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, 80 లక్షల రూపాయలు ఇస్తే మరి అదే విధంగానే వాళ్లకు ఉద్యోగము ఒకటి కల్పించాలా. మరి అదే విధంగానే వీధి కుక్కలను ఇటువంటి ఆఫీసర్లు ఎంతమంది ఉన్నా కానీ కూడా వాళ్ళందరినీ డిస్మిస్ చేసి తక్షణమే ఇటువంటిది మరొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాలపై ఉన్నాయి. మరి అదే విధంగానే ఇప్పటికి జరిగి 4-5 రోజులైనా కానీ కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా దీని మీద చొరవ చూపలేదు. మరి ఇదే విధంగా ఉంటే కలెక్టరేట్ ముందర ఖచ్చితంగా వచ్చే వారం సోమవారం రోజు సొంతలను కూడా అడ్డుకొని మరి అదే విధంగానే భారీగా ధర్నా చేయబడతాం. ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మరి కలెక్టర్ గారికి మరి అదే విధంగానే ప్రభుత్వాలకు పైన ఈ పూర్తి స్థాయిలో హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా కోరడం.